ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 7 తీసుకొచ్చి పేద విద్యార్థుల యొక్క జీవితాలతోని ఆటలాడుకుంటూ ఉంది. ముఖ్యంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకం 2008లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 18వ జీవో తీసుకొచ్చి ఏ విద్యార్థులైతే పేద విద్యార్థులైతే ఉన్నత విద్య అభ్యసించలేకపోతూ ఉన్నారో అలాంటి పేద విద్యార్థులకు ఇంజనీరింగ్ ఉన్నత విద్యలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఒక పథకం తీసుకురావడం జరిగింది. అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్, అంటే అడ్మిషన్ అయ్యే ముందల, ఎందుకంటే పేద విద్యార్థులకు డబ్బులు ఉండవు, డబ్బులు లేక వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఉన్నత విద్యని కోల్పోతూ ఉన్నారు. కాబట్టిగా అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ అనే పీరియడ్ పెట్టి వాళ్ళే ముందుగా ఈ యొక్క డబ్బుల్ని ప్రభుత్వం నుంచి నేరుగా ఇంజనీరింగ్ కాలేజీలకు ఇచ్చేవాళ్ళు. మరి అలాంటి పథకాన్ని తూట్లు పడుస్తూ ఆ పథకం యొక్క లక్ష్యాన్ని దెబ్బతీస్తూ ఆ పథకాన్నే ఎత్తేయాలనేటటువంటి కుట్ర జరుగుతూ ఉంది నేడు ఈ రాష్ట్రంలో. మేము ఒకటే చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు ఒకటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2 సంవత్సరాలుగా ఆపింది, నువ్వు వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది, 4.5 సంవత్సరాలు. ఇప్పుడు బడ్జెట్ 3,15,000 కోట్ల బడ్జెట్. అసలు నువ్వు తీసుకొచ్చిన అప్పు ఎంత? 3,70,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన 2.5 సంవత్సరాల్లో. ఈ 3,71,000 కోట్ల రూపాయలు ఎవడి బాబు సొమ్ము, ఎవడికి దోషిపెట్టినావు రేవంత్ రెడ్డి అని మేము అడుగుతూ ఉన్నాం. బుద్ధి జ్ఞానం ఉండాలి. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు తరగతి గదిలో, ఉన్నత పాఠశాలలో, యూనివర్సిటీలలో రూపుదిద్దుకుంటూ ఉంటుంది. కనీస బుద్ధి జ్ఞానం ఎందుకు లేదు? విద్యాశాఖ మంత్రి ఉన్నావు కదా నువ్వు. ఏడంగా తీసుకొచ్చి కడతారు తల్లిదండ్రులు. జీవో నెంబర్ 7 తీసుకొచ్చి మేము విద్యార్థుల అకౌంట్లో నేరుగా వేస్తాము, కానీ మళ్ళా ఈ కాలేజీలు డైరెక్టు విద్యార్థులని ఫోర్స్ చేయొద్దు అంటే, నువ్వు విద్యార్థుల యొక్క అకౌంట్లో నేరుగా ప్రభుత్వం వేస్తున్నప్పుడు కాలేజీ వాళ్ళు విద్యార్థుల దగ్గర ఎందుకు ఫోర్స్ చేయడు? ఖచ్చితంగా ఫోర్స్ చేస్తాడు. అంటే ఏదో ఒక రకంగా ఈ పథకాన్ని ఎత్తేటువంటి పథకం పడుతున్నారు. పథకానికి ఎంత? 7,500 కోట్ల నుంచి 10,000 కోట్ల రూపాయలు. 3,71,000 కోట్ల రూపాయలు అప్పు చేసి 71,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ దోషిపెట్టిన దొంగలు మీరు ఇప్పుడు ఈ రాష్ట్రంలో. ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు మీరు? విద్యార్థులకు విద్యనివ్వకుండా 3,70,000 కోట్ల రూపాయలు అప్పు చేసి 10,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్కి ఇవ్వలేటువంటి దుస్థితిలో ఉన్నారంటే మరి మీరు ఎంత దళితులో మరి అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్ర ప్రజలు. నేను ఒకటే చెప్తున్నా రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ప్రజల యొక్క విద్యార్థులకు, విద్యార్థి తల్లిదండ్రులకు ఒకటే చెప్తా ఉన్నాం, ఈ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఈ లుచ్చా పార్టీలను నమ్మొద్దని నేను చెప్తా ఉన్నాను. మీరు ఒకటే అర్థం చేసుకోండి, రేవంత్ రెడ్డి మనోడు కాదు, కేసీఆర్ కేటీఆర్ మనోడు కాదు, అట్లాంటి బీజేపీ వాళ్ళు మనోళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 300 నుంచి 700 మందికి ఫెలోషిప్ ఇస్తా అని చెప్పారు. ఏది ఎక్కడ పోయింది? విదేశీ విద్య చదువుకునే పిల్లలకు ఒక్కరికి ఇంతవరకు మీరు ఫెలోషిప్ ఇవ్వలే అంటే ఏమనాలి? ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఇవ్వలేదు, అదేవిధంగా స్కాలర్షిప్స్ ఇస్తలేరు. మరి విద్యను ఏం చేద్దాం అనుకుంటారు ఈ రాష్ట్రంలో? అందుకే ఒకటే చెప్తున్నాం మిత్రులారా, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 12.5 లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్ ఇది. వాళ్ళు ఉన్నత విద్య అభ్యసించిన తర్వాత వాళ్ళు పోయి ఉద్యోగాలు చేసుకుందామంటే వీళ్ళ సర్టిఫికెట్ ఇవ్వటం లేదు. ఇప్పుడున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు ఫీజులు కట్టలేకపోతూ ఉన్నారు. 10,000 లోపు ర్యాంకు వాళ్ళకే ఫీజు రియంబర్స్మెంట్ ఉచితం అని పెట్టారు. ఆ పైన వచ్చిన వాళ్ళందరూ ఫీజు కట్టుకోవాలని పెట్టారు. ఆ పైన వచ్చిన వాళ్ళకు 32,000 రూపాయలు ఇస్తున్నారు మీరు. మరి ఆ 32,000 రూపాయలు ఇవ్వకుండా అదేవిధంగా 1,50,000, 1,80,000, 10,000 లోపు వచ్చిన వాళ్ళకు 4 సంవత్సరాలకు 6 లక్షలు, 8 లక్షలు అయితే అవి చెల్లించకుండా మరి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, విద్యార్థుల యొక్క భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చనిపోతూ ఉన్నారు. విద్యార్థులు జొమాటోలో పనిచేస్తూ ఉన్నారు, విద్యార్థులు స్విగ్గీలో పనిచేస్తూ ఉన్నారు. నిన్న రాత్రి కూడా ఓ బీసీ, ఓ ఎస్సీ పిల్లగాడు కూడా ఆ జొమాటోలో పనిచేసిపోతూ ఉంటే వనస్థలిపురంలో కారు గుద్దితే పిల్లలు చనిపోయాడు. అంటే ఏమైపోతుంది? యువత యొక్క అవకాశాలను మీరు గండికొడతా ఉన్నారు, విద్యని గండికొడతా ఉన్నారు. ఈ రాష్ట్రాలు ఏం చేయదలుచుకున్నారు? కాబట్టి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, జీవో నెంబర్ 7 వెంటనే రద్దు చేసుకోండి. పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ పద్ధతి 7,500 కోట్లు ఏవైతున్నాయో అవి జమ చేయండి వెంటనే, లేకపోతే చరిత్రహీనులా మిగిలిపోతారు. దళితులారా, 3,70,000 కోట్లు అప్పు చేసిన మీరు 10,000 కోట్లు పేద పిల్లలకి ఇవ్వలేకపోయారంటే మనుషులా? మీరు అన్నం తింటురా?
మిమ్మల్ని ఏమనుకోవాలని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏ ఒక్కరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు ఈ విషయంలో. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. ఈ పార్టీలు మనవి కావు, ఈ నాయకులు మన వాళ్ళు కాదు. ఈ దోపిడీ వర్గ పార్టీలు, దోపిడీ వర్గ నాయకులు, ఈ యొక్క దోపిడీ వర్గ స్వభావం కలిగిన వాళ్ళు ఈ యొక్క కార్పొరేట్ కాలేజీల నుంచి పూర్తి స్థాయిలో ఎలక్షన్ల కోసం ఫండ్ వసూలు చేసుకునే ఈ దొంగన కొడుకులు ఒక్కొక్కడు ఈ పేద బిడ్డలకు పైసలు ఇవ్వడానికి వెనకడుగు వేస్తూ ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని వెత్తేయడానికి పన్నాగాలు పడుతున్నారు, కుయుక్తులు పడుతూ ఉన్నారు. ఇవి చెల్లవని హెచ్చరిస్తూ దీని ఎమ్మటే జీవో నెంబర్ 2 రద్దు చేయాలి. 10,000 కోట్లు ఎమ్మటే ఫీజు రియంబర్స్మెంట్ కోసం విడుదల చేయాలి. అదేవిధంగా విదేశీ విద్య కోసం, ఫెలోషిప్స్ కోసం 700 మంది పిల్లలకు వెంటనే అమలు చేయాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ పిల్లలందరూ సుభిక్షంగా ఉండాలి. ఈ రాష్ట్రంలో విద్యార్థుల యొక్క భవిష్యత్తు బాగుండాలి. విద్యార్థులు ఆరోగ్యంగా ఏ టెన్షన్ లేకుండా చదువుకొని ఉన్నత విద్య అభ్యసించినప్పుడు ఈ రాష్ట్రం, దేశం ముందడుగులో వెళ్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం.